ఏంటంటే ఇది రావట్లేదేంటి? ఓకే. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇది రూ. 20 ఫుడ్ కొనుక్కున్నానండి. 2 పూటలు వస్తుంది, కానీ ఇప్పుడు కొనుక్కున్నా మళ్ళీ కొద్దిగా సగం ఉంటుందండి, పాడవదు. ఏం చెప్తాం, ఒంటరి బతుకులండి. రకరకాలుగా ఎడుతారండి అందరూ నా కోసం. అయినా సరే నేను ఎవరి గురించి ఏడవను. నా బతుకు తీరు 13 సంవత్సరాల నుంచి అక్క చెల్లెళ్ళు కానీ, అమ్మ కానీ, తమ్ముడు కానీ ఎవ్వరూ నన్ను ఆదరించలేదండి. పాప కానీ నా 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 కాళ్ళ మీద నేను బతికెళ్ళాను. నాకు యూట్యూబ్ సంపత్తి గారు కలిసి, లక్ష్మమ్మ నువ్వు బెంగొద్దు, మా మా వరుసకి మా పినవాం గారేనండి, మా తాతలో అన్నదమ్ములకి ఆయన వాళ్ళ పాపనిచ్చారండి. ఓకే, నీరసం అవుతుందండి. అలా వద్దు, నువ్వు బాధపడితే ఇక్కడ వద్దు, నీకు సీరియళ్ళు సినిమాలు ఉంటాయి చూపించాను. కానీ ఆయన కూడా చాలా తప్పు చేశారండి. అందరూ నా జీవితాన్ని నాశనం చేస్తున్నారండి అంతే. ఆర్టిస్ట్కి పంపకుండా జూనియర్గా పంపారండి ఆయన. అది ఎందుకని అందరూ డైరెక్ట్లు అడిగితే ఆవిడ కళ ఉన్నది, డైలాగులు బాగా చెబుతుంది, యాక్టివ్గా ఉంది మనిషి అంటే, కాదు ముందులో అలా జూనియర్గా పంపితే తర్వాత ఆర్టిస్ట్గా పిలుస్తారు అనేసి పంపారని వంకెట్టారండి. 30,000 కట్టారండి, డ్యాన్స్కి 30,000, దానికి 30,000 హ్యాపీగా కట్టి జూనియర్గా వెళ్తున్నారండి. నాకు రాకేష్ మాస్టర్ వచ్చాక యూట్యూబ్ అండి ఫేమస్. ఇప్పుడు 1,00,000 పైన నాకు ఫాలోవర్స్ ఉన్నారండి. ఓకే, యూట్యూబ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నానండి, ఫేస్బుక్ అండి. ఓకే, అందరూ చక్కగా చూసి లైక్లు చేసి గంట మార్కు పట్టింది, మానిటైజ్ పట్టిందండి. కానీ ఇంకా ఓకే అవ్వలేదు. ఆ అబ్బాయి చూస్తున్నాడు, ఏ ఆటంకాలు అందరూ కెలిగిస్తారంటండి అవి యూట్యూబ్ని. వాళ్ళు పెట్టేసి నీళ్ళు పెట్టి ఎవరికో పంపాలో ఆయనకి అర్థం అవ్వట్లేదు ఏంటండి. అందుకు లెటర్ రాసి పంపి నాకు ఓకే చేస్తాను అన్నాడు. దగ్గరోళ్ళు కూడా మోసం చేశారండి. యూట్యూబ్ వచ్చినా సరే పెట్టలేదండి నాకు. నా దగ్గర వాళ్ళే నన్ను మోసం చేసింది. నా కొడుకుని బిడ్డలే నన్ను మోసం చేసిందండి. ఏంటంటే పెట్టను, నువ్వు యూట్యూబ్ మానేయమని అన్నదండి. అలా ఏం చూస్తామండి, అయ్యో ఫోన్లే, అమ్మ ₹1 సంపాదించుకుంటుంది, మనం చేద్దాము అని లేదండి. పోలేండి, ఎవ్వరు కూడా వద్దండి, ఎవరు అనొద్దు. ఎవరు ఎన్నాళ్ళు భూమి మీద ఉంటారో, ఎన్నాళ్ళు భూమి మీద లేకుండా ఉష్ అవుతారో కూడా పరమేశ్వరుడు తెలుసు. ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలో కూడా పరమేశ్వరుడు తెలుసండి. పాపాత్ములు అందరూ వెళ్ళిపోతారండి, పుణ్యాత్ములు ఉంటారు, అది నేను గ్యారంటీ చెబుతున్నానండి. పోయినోళ్ళ కాకపోతే మంచోడు అంటారు, అది తప్పండి. పాపాత్ములు అందరూ వెళ్ళిపోతారు. కరోనా వచ్చి అందరిని ఎత్తిపోయిందండి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి అందరిని ఎత్తుకుపోతుందండి. మళ్ళీ తర్వాత ఎవరిని ఎత్తుకెళ్తుందో నాకు తెలియదండి. రేపు నేనైనా అంతే, నాకు ఏదొచ్చినా పరమేశ్వరుడు. ఎప్పుడు నాకు ఏ కోరికలు లేవండి, ఎవరి మీద ఆశలు లేవు. హ్యాపీగా వెళ్ళిపోవాలని నేను కోరుకున్నాను. మంచమే పడుకున్నాను, చూసి వాళ్ళు ఎవరు లేరు తండ్రి, నన్ను తొందరగా తీసుకెళ్ళిపో, మీ దగ్గరికి నాకు ఏ కోరికలు లేవండి. నాకు ఇల్లు కూడా లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఇచ్చాడు కానీ 3 లక్షలు లేవు, కట్టుకోవడం మానేశాను. మా రాజులు అందరూ కూడా ఇస్తానని అన్నారు, నమ్మించి మోసం చేశారండి. శరణ్ బాబుకి నెలకు 500 ఇస్తాను, అమ్మకి ఇమ్మని అంటే నేను ఎంతో మురిసిపోయి యూట్యూబ్లో కూడా చెప్పేశానండి, ఇవ్వలేదండి. ఓన్లేండి, వాళ్ళకేమో ఏ కష్టాలు ఉన్నాయి వాళ్ళకి కూడా అనుకున్నానే తప్ప నేను తిట్టినండి ఎవరిని కూడా. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. నాకు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్నాయి, బ్లడ్ మారిందంటండి, మందులు వాడుతున్నాను. 15 రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోమన్నారు, బ్లడ్ టెస్ట్ అండి. ఓకే, ఇంకా 15 రోజులు, ఇంకా 3 రోజులు పోతే 15 రోజులు అవుతుందండి, మళ్ళీ వెళ్తానండి హాస్పిటల్కి. అందరూ ఎడుతున్నారండి, నాన్నోళ్ళు ఎడుతున్నారు, కడుపున బిడ్డ మీద ఎడుతుందండి, తల్లి వస్తే పరుగు పోతుంది అని. పోనేలేండి, ఎవరిష్టం వాళ్ళది, నా వాల్యూ నాకే ఉంటుందండి. 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారండి, చాలు. వాళ్ళందరూ నా బిడ్డలు, నా వాళ్ళు, నా చుట్టాలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు, నా అమ్మలు అన్నీ నేను అనుకుంటాను. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సోదంతా ఎందుకు చూస్తున్నానంటే నాకు బాధ పోవటానికి చెబుతున్నానండి అంతే. గుండెలు పిండేసి వాళ్ళు నన్ను రకరకాలుగా అన్నారండి మాటలు. ఆ మాటలను తట్టుకోలేక అవన్నీ కూడా ఓపెన్గా అవ్వటానికి నేను మాట్లాడుతున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుందిలేండి, వద్దులేండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. గోంగూర పప్పునండి, చూద్దాం రోజుకు ఒక కూర. రేపు మిలుగు సిటీ వెళ్ళాలండి వీడియోలకి. హ్యాపీ అండి, సంతోషం, అందరూ బాగుండాలి. నేను తెచ్చుకున్న హోటల్లో అన్నం బాగుంటుందండి, వేరే చోట అన్నం అస్సలు బాగోదు. 30 రూపాయలండి. నాకు 20 రూపాయలు ఫుడ్ కొనుక్కుంటే చాలండి. ఫస్ట్ ముద్ద ఎప్పుడు పరమేశ్వరుడికి, సాయిశ్వరుడికి. ఎప్పుడు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉన్నాయండి. ఎప్పుడు కూడా అమ్మ గడుపుని పుట్టిన అందరూ బాగున్నామండి. సూపర్ ఉందండి. మా అమ్మ కడుపుని పుట్టిన అందరూ బాగానే ఉన్నాం, కానీ పసుపు కుంకాలు దేవుడు ఎత్తుకుపోవడం దేవుడి ఇష్టం అండి, మన ఇష్టం కాదు, అమ్మ ఇష్టం కాదు, నాన్న ఇష్టం కాదు. నాకు నా తర్వాత దానికి భర్తలో ఖుష్ అండి. ఆయన ఇంకో పెళ్లి చేసేసుకున్నారు, నాకు సంబంధం లేదండి. నేను బొట్టు గాజులు ఏం తీయక్కర్లేదు, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు.
చేసుకున్న 10 ఏళ్ళకి చచ్చిపోయాడండి ఆయన. నేనంటే ఎంతో ఇష్టమండి ఆయనకి. తాగితే మాత్రం రాకేష్ మాస్టర్ అండి. అది ఇంకో పిల్లని కంటానంటే వద్దు అనేవారు. ఆపరేషన్ అయిపోయాక ఒకళ్ళు ఎవ్వరో చూడరు, అందరూ పెనుమచ్చోళ్ళు అసలు చూడరండోయ్. పెనుమచ్చోళ్ళు నమ్మొద్దు ఎప్పుడు కూడా. పెనుమచ్చోళ్ళని ఆడపిల్లని చేసుకోవచ్చు కానీ మగపిల్లలని అస్సలు చేసుకోకూడదు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చూడట్లేదండి. జాలి ఉండదండి వాళ్ళకి, కనికేరు ఉండదు. మా ఆయన పోయినప్పుడు కూడా నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళలేదండి తెలుసండి. మా అమ్మగారు కూడా ఏమన్నారు తెలుసండి, నువ్వే చీర కొనుక్కో, వాళ్ళ 3ంటికి లేచి స్నానం చేసే అన్నారండి. ఎంత తప్పో చూసుకోండి. అక్క చెల్లెలు మాటలు వినండి. అంటే నాకు ఇల్లు లేదు పొలం లేదు కదండి. అలాంటి దాన్ని ఇవాళ నా కాళ్ళ మీద నిలబడి కోరిన తిండి కోరిన బట్ట 2 రెంట్లు కట్టుకుంటున్నానండి, ఒకళ్ళని ఆశించలేకుండా. గోల ఎక్కువైపోయిందండి ఫ్యామిలీలో, గోల, కడుపును పుట్టినోడు గోల. ఇతర క్యాస్టుల్లో తీసుకుపోయినా వాళ్ళ సంఖ నాకేసి వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మంటున్నదండి. చూసారా, మనం ఏం అనొద్దండి, పరమేశ్వరుడే చూసుకుంటాడు ఏదైనా సరే. నాకు పార్వతి బాబా ఉన్నారండి, చాలు పరమేశ్వరుడు. ఏ విషయమైనా చెప్పకపోయినా దరిద్రం ఉండదండి, కానీ చెప్పి నన్ను బాధపెడుతున్నారండి. నన్ను పిలవకుండా చెప్పేవాళ్ళు పిలిస్తేనే చెప్పాలండి, సంతోషకరమైన బాధకరమైన సరే. అర్థమయ్యే వాడికి అర్థమవుతుందండి, మనం ఏం అనక్కర్లేదు. ఎంత నమ్మించి అందరూ మోసం మోసం మోసం. అల్లారు ముద్దుగా పెంచుకున్నాయండి బిడ్డని. చిన్నప్పుడు నా పిల్లని ఎత్తి గట్టిగా ముద్దు పెట్టుకుంటే వాళ్ళని కొట్టేసేదానండి. ఇవాళ పలకరించడానికే గగనం. నీకేం పొలం ఉన్నది, నీకేం ఇల్లు ఉన్నది అన్నా కానీ మాట్లాడుతున్నారండి జనం. నాకు 90 మంది ఉన్నారండి ఇక్కడ కూతుళ్ళు. వాళ్ళు నోరారా పలకరింతారు. ముస్కాన్ నోరారా పలకరించి బాగోపోతే ఇంటికి తీసుకెళ్ళండి, వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించి అన్నం పెట్టి బాక్స్ పెట్టి ఇంటికి పంపుతుందండి. అది అవ్వటానికి గడ్డే అవ్వచ్చండి, ఏమీ పర్వాలేదు, చాలా మంచిది. నా విషయంలో చాలా మంచిదండి. నా బిడ్డ స్కూల్లో కరోనా వచ్చేస్తుందని స్కూల్లో టేబుల్ వేసిండి, స్కూల్లో అన్నం కంచంలో అన్నం పెట్టి, ఏదో బయట వాళ్ళకి మళ్ళీ ఏదో ముషదానికి మళ్ళీ కంచంలో అన్నం పెట్టేసి వెళ్ళిపోయేవారండి. తెలుసండి, సిగ్గు లేక అభిమానం లేక అలా వెళ్ళేదానండి పిచ్చుకుని. దేవుడు ఉన్నాడండి, నేను ఆనందంగా చూస్తున్నాడు చాలు. కాకపోతే వీళ్ళ పోర్లు బాధలో పడలేకండి ఆలోచించి నేను రోగాలు తెచ్చుకుంటున్నానండి. నిన్న కూడా బోనాలని ఓ బిడ్డ తల్లి లాంటిదండి, బిడ్డ తల్లి లాంటి ఆవిడని కేకేసి ఓ చీర పెట్టి 2 వీడియోలు తీసుకుని భోజనం పెట్టి చికెన్ వండండి, చికెన్ కూర మళ్ళీ ఇంటికి ఇచ్చి పంపారండి 500 ఇచ్చి.
ఒక్క దోమ ఉంటే ఓ పుట్టేస్తుందండి నేను. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. నా బాధ చెప్పుకుంటున్నాను. రేపు శనివారం వరకు ఉంటుందండి నా బాధ, అప్పుడు తీరుతుందండి. అడ్డెడుతుందండి ముద్ద. ఇంకోసేపు కాసేపు ఇలా ఉంటుందండి ప్రాణం. అయిపోయిందండి. ఇది చూసారా, ఇంత అన్నం మిగిలింది మళ్ళీ. ఇదిగోనండి, ఎప్పటికండి ఏం పాడవద్దు. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి. ఎవరికి ఆయువు సరిపోతే వాళ్ళు వెళ్ళిపోతారండి. ఏం బెంగక్కర్లేదు, బాధపడక్కర్లేదు. మన బిడ్డలనే మనం చూసుకుంటూ ఉండాలండి, అంతే. ఎవరు అయినా సరే చచ్చినోడితో సాగు అండి. మా ఆయనకి నాకు సంబంధం లేకపోయినా ఆయన ఇంకో పెళ్లి చేసి 10 ఏళ్ళు పోయారండి. నాకు సంబంధం ఏమీ లేదు. నేను బొట్టు గాజులు ఏమీ తీయక్కర్లేదండి. ఒకవేళ ఇప్పుడు తీసిన వాళ్ళు ఎవరండి హ్యాపీగా ఉంటున్నారు, శుభ్రంగా బొట్టు పెట్టుకుంటారు, గాజులు చేతి నిండా వేసుకుంటున్నారు. ఏమీ లేదు. అవును, వాడు పెట్టాడండి, చచ్చినోడు ఏమన్నా వచ్చి మనకి ఏమన్నా పెట్టాడా ముందు నుంచి? తప్పులేదు. తాడు ఒకటి తీస్తే చాలండి చుట్లుని, అవి కూడా ఇప్పుడు తీయట్లేదండి ఎవరు కూడా. ఎవరిష్టం వాళ్ళది, మనం అనొద్దండి. ఇప్పుడు కూడా నేను ఏదో జనరల్గా మాట్లాడాను అంతే. ఓకే, సాయంత్రం ఇదిగో సాయిబాబా బుక్ చదువుకుంటానండి, చాలు. ఓ పాపను అయితే పెంచుకుంటానండి, బాబునైనా పాపనైనా, ఇద్దరు ముగ్గురు చెప్పాను. 1,00,000 కానీ 50,000 కానీ మా బాబుగారు వెయ్యాలి అన్నారు. సరే అత్తను అన్నానండి. తాడు వచ్చేస్తే ఏదో ఒకటి తాకట్టు పెట్టి 50,000 ఇచ్చి గ్యారంటీగా నేను పెంచుకుంటాను. అప్పుడు కూడా మీకు నేను చూపెడతానండి. మనసు ఇరిగిపోయిందండి బిడ్డల మీద ఇంకా. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. మా అమ్మ తరపు వాళ్ళు చుట్టాలందరూ ఎదవలేనండి. ఒకళ్ళు పచ్చగా ఉంటే ఒకళ్ళు వచ్చలేరండి అసలు. నన్ను దూరం చేసినోడు ఇంటికి పెద్దోడు ఉన్నాడండి, ఆడు నాశనం అయిపోవాలండి. వాడే నన్ను ఎడగొట్టిందండి. మా ఆయన్ని నన్ను ఎడగొట్టింది, మాకు ముప్పు పెట్టేసింది. కనకాల ఆయన తాగేతను అంతా స్టార్టింగ్ వేసి ఇప్పుడు నన్ను ఎడగొట్టింది కూడా వాడేనండి ఫస్ట్. అలా తర్వాత నెక్స్ట్ 4వ వాడండి. వాళ్ళకి తప్పనిసరిగా తగులుతాయండి నా ఉసురు. సరేనండి, ఇప్పుడు కూడా ఒకడు ఉన్నాడు, వాడు ఎడగొట్టాడండి అమ్మ కూతుర్ని కూడా. ఆడికి ఉంటాయండి తిప్పలో. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అక్క చెల్లి ముండలకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. తల్లి ఎందుకు రాలేదు, తల్లిని తప్పు కదండి, ఎందుకు రానివ్వలేదని ఎదలు అందరూ అడగడానికి సరిపోరండి. అమ్మని చుట్టానికి ఎందుకు రావద్దని అడగడానికి సరిపోరా? లంజముండ్లండి వీళ్ళందరూ కూడా. అందుకే బాగా కొడుకులు కూతుళ్ళు గసికి దిగేస్తంటే మూసుకుంటున్నారండి. ఎక్కడ చెప్పుకోరండి. ఇంకా నేను ఒకదాన్ని చెప్పుకునేదానండి, నా బిడ్డ చూడకపోయినా చూడలేదు అని ధైర్యంగా చెప్పుకుంటున్నాను నేను. సరేనండి, 13 సంవత్సరాలండి. అమ్మ ఎలా ఉన్నది ఏంటి, నెలకింత పంపుదామని ఉన్నదండి. అయినా సరే ఏమన్నా పంపిందంటారా? పంపలేదు. కౌరు, అమ్మా ఇలా జరిగింది, అమ్మా ఈరోజు, ఇప్పుడు నువ్వు రావద్దు. చూసారా, అలా ఉంటాయండి కౌర్లు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. నా కడుపులో బాధ అంతా ఇంకో 4-5 రోజులు చెప్పుకోవాలండి నేను. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్. నేను మాట్లాడిన ఎంత ఫ్యామిలీ వాళ్ళు అందరికీ అర్థం అవుతాయండి. ఈ ముండలు అందరికీ 5 ముండలకి అర్థం అవుతుందండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. చూసారు కదా, నేను ఏమన్నా ముసలిదానికి మళ్ళీ ఉన్నానంటారా ఏంటి? దేవుడు ఉన్నాడండి. లక్ష్మమ్మ మంచిది, ఉన్న మాట మాట్లాడుతుంది, అందరికి మళ్ళీ నొప్పి పెట్టదు. బంగారం ఉన్న మాట మొక్కమే అనేస్తుందని దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కాకపోతే మానవ జన్మగా 50 దాటాక హార్ట్ అటాక్లు ఎవరికైనా వస్తాయండి. ఏదో బాధలు ఎక్కువైపోతున్నాయి కదండి. పిలవపోయినా చేయకపోయినా రోజులు చెబుతున్నారండి నాకు. పుట్టిన తేదీలు, అయిపోయిన తేదీలు చెబుతున్నారు. ఏం చెప్పుకోనండి, రమ్మంటే చెప్పిన అందం, వద్దు అన్నదానికి ఎందుకు చెప్పాలండి? నన్ను ఏడిపించకూడదు తెలుసా? సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి చెప్పి నేను ఎడుతో కూర్చున్నా రూమ్లోని. అలాగే చెప్తున్నారండి అందరూ కూడా. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా అమ్మగారు ఆయువారోగ్యాలతో 100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా, మా తమ్ముడు కూడా ఆయువారోగ్యాలతో బతకాలండి. ఏంటంటే మా అమ్మగారిని చూడాలని, అందుకు నేను వాడిని దీవించున్నానండి, లేకపోతే వాడిని తిడతానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మహా దినకంత్రీయం ఉండాలండి అక్క చెల్లెళ్ళందరూ కూడా.
ఒక అక్క బాగోపోతే ఒక్క ముండ సాయం చేయలేదండి, ఒక్క 10,000 ఇవ్వలేదు, ఒక్క 5,000 ఇవ్వలేదండి, ఏముండా కూడా. తర్వాత మేము ఇంత పెట్టేద్దాం, మేము అంత పెట్టేద్దాం, ఆవిడ వెళ్ళిపోయింది షూటింగ్లకి అని చెప్పటం అండి. ఇంట్లోకి రానివ్వకపోవటం అండి. దాన్ని ఎప్పుడు ఇంటికి రానివ్వకండి. నేను 16 ఏళ్ళ దాన్ని ఆడంటే ఈడంటే వెళ్ళి కొట్టేసుకుంటానికి. ముండలారా, మానవ జన్మ ఎత్తలేదా? రాసి కుటుంబంలో పుట్టలేదా మీరు? రాసి కుటుంబంలో పుట్టింది ఎవరితో అలా మాట్లాడదు. పుట్టారు కాబట్టి నేను అనకూడదు మిమ్మల్ని. సరే, మీకు దేవుడే, మీ అందరికీ కూడా దేవుడు రోగాలతోటే మీరు సావాలి అందరూ కూడా. నన్ను నా కూతుర్ని ఎడగొట్టిన ముండలో, వాళ్ళకి చెప్పి నూరు పోసిన ముండలో లంజా కొడుకులు ఒక్క సావాలి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.